నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. గవర్నర్లను కీలు బొమ్మలుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే ఆగ్రహం. సివిల్ సర్వీస్ క్యాడర్కు ఇకపై 4 జోన్లు. పాక్లో ఘోరం, ఒకే కుటుంబంలోని 9 మంది సజీవ సమాధి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గవర్నర్లను కీలుబొమ్మలుగా మార్చారు. కాంగ్రెస్ పాలిత బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలుగా మార్చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడానికి గవర్నర్లను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యాలయాల ద్వారా కేంద్ర ప్రభుత్వం గవర్నర్లకు ఆదేశాలు ఇస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రులు సిద్ధం చేసిన ప్రసంగాన్ని అసెంబ్లీలో చదవొద్దని చెబుతోందని పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేయకుండా వెనక్కి పంపిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో పై స్థాయి నుంచి ఆదేశాలు అందుతున్నాయంటూ గవర్నర్లు కూడా ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారని తెలిపారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేకపోతే దేశంలో నిరంకుశ పాలన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై 4 జోన్లు ఆల్ ఇండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీసు ఉద్యోగుల కేడర్ కేటాయింపులు తదితర నియమ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇందుకోసం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఇప్పటిదాకా 5 జోన్లుగా విభజించగా ఇప్పుడు ఆ సంఖ్యను 4కు తగ్గించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. గ్రూప్ 1లో అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం కేంద్రపాలిత ప్రాంతాలు, ఏపీ, అస్సాం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్. గ్రూప్ 2లో గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్. గ్రూప్ 3లో మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు. ఇక గ్రూప్ 4లో తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ను అక్షరక్రమంలో చేర్చారు. ప్రతి రాష్ట్రం తన పరిధిలో ఈ సర్వీసుల తాలూకా ఖాళీలను ఏటా జనవరి 31 నాటికి కేంద్రానికి విధిగా నివేదించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ ఏడాది భర్తీ చేయబోయే మొత్తం ఖాళీల సంఖ్యను కేంద్రం నిర్ధారిస్తుంది. అలాగే అధికారులకు హోం కేడర్ కేటాయింపు తదితర నిబంధనల్లో కూడా స్వల్ప మార్పు చేర్పులు చేశారు. ఒకే కుటుంబంలోని 9 మంది సజీవ సమాధి. పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఖైబర్ ప్రావిన్స్లో మంచు చర్యలు విరిగి ఓ ఇంటిపై పడడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సజీవ సమాధి అయ్యారు. ఘటన నుంచి ఒక్క బాలుడు మాత్రమే గాయాలతో తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక చిత్రాల జిల్లా దామిల్ ప్రాంతంలోని సెరిగాల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఘటన చోటు చేసుకుందన్నారు. ఆ ప్రాంతంలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని అధికారులు తెలిపారు. పెద్ద మంచు పలక దిగువకు జారుతూ వచ్చి పర్వత ప్రాంతంలోని వీరున్న నివాసంపై పడిందని చెప్పారు. మృతదేహాలను వెలికితీశామని, ప్రాణాలతో ఉన్న 9 ఏళ్ల బాలుని వెంటనే ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఇక ఖైబర్తో పాటు బలూచిస్తాను, బల్దిస్తాను, పీఓకేల్లో దట్టమైన మంచు కారణంగా జనజీవనం స్తంభించింది. ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల -20 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. మంచు కారణంగా రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సీసీ షరఫ్ ఆసుపత్రిపై కొంతమంది పనిగట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదని కాచిగూడ సీసీ షరఫ్ ఆసుపత్రి జీఎం పిఎస్ఎన్ మూర్తి అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా గత 50 ఏళ్లుగా పేద, మధ్యతరగతి రోగులకు అతి తక్కువ ధరల్లో సేవలు అందిస్తూ మన్ననలను పొందుతున్నానని వారు తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో బంగారం చోరీ ఘటనపై ఖండిస్తూ శుక్రవారం ఆసుపత్రి యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి జీఎం సోనురెడ్డి, జీఎం శేషాద్రితో పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ రోగుల సౌకర్యార్థం కోసం సౌత్ ఇండియాలోనే సీసీ షరఫ్ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ వారి ఆరోగ్యాలను కాపాడుతూ ముందుకు వెళ్తున్నట్లు వారు పేర్కొన్నారు. అలాంటి ఆసుపత్రిపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిపై పని కట్టుకొని బురద జల్లుతున్నారని వారు ఆరోపించారు. ఉద్దేశం ఎవరికి, మా మేనేజ్మెంట్ కానీ మాకు కానీ ఎవరికి లేదు. అదేవిధంగా సేవలు అందించుకుంటూ పోతున్నాం. మొన్న జరిగిన ఇష్యూ కూడా యాక్చువల్గా అది పేషెంట్కి సంబంధించింది కాదు. పేషెంట్ రిలేటెడ్ ఇష్యూ ఏంటంటే మేనేజ్మెంట్ బాధ్యత ఉంటుంది. ఈయన విజిటర్గా వచ్చి ఆయన కూడా అజాగ్రత్తగా వస్తువు పడిపోయినప్పుడు వెంటనే ఆయన చూసుకునే బాధ్యత ఆయనది. మేము ప్రతి చోట కూడా బోర్డులు పెట్టాం. వ్యక్తిగత వస్తువులన్నీ కూడా వారిదే బాధ్యత, మేనేజ్మెంట్ బాధ్యత వహించదు అని పెట్టాం. అయినప్పటికీ కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఏం జరిగిందో కూడా వారు వచ్చిన వెంటనే మేము చూపించాం. సుమారు 200 కెమెరాలు, సీసీ కెమెరాలు మొత్తం బ్లాక్ ఏ, బ్లాక్ బిలో అమర్చాం. ఏం జరిగినా సరే అన్నీ కూడా సీసీ కెమెరా ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది.
సో అదేవిధంగా వారు వచ్చినప్పుడు కూడా మనం చూపించినప్పుడు కూడా ఏం జరిగింది, ఎలా పడింది, పడినప్పుడు కూడా సౌండ్ వస్తుంది, ఆయన చూసుకోవాలా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు గమనించిన విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 6 రోజుల తర్వాత వచ్చారు ఆయన. 5 రోజుల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 5 రోజుల్లోనూ వారు ఏం చేశారు, ఎలా పడిపోయింది ఏంటో ఆయనకు తెలుస్తుంది కదా. సో ఆయన 5 రోజులు తెలియాలి, వెంటనే తెలియాలి. కానీ ఒకళ్ళు ఇక్కడ తెలియకపోయినా ఇంటికి వెళ్ళినప్పుడు, స్నానం చేసినప్పుడు కానీ, భోజనాలు చేసినప్పుడు కానీ ఎప్పటికప్పుడు తెలియాలి. అదొక మేము ఆయన్ని తప్పు జరిగింది, ఆయన ఏదో నిందించాలని మాకు ఏ ఉద్దేశం లేదు. ఎవరికి అన్యాయం జరగకూడదు, అందరూ బాగుండాలి, అందరికీ మంచి వైద్యం అందాలి, వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యంగా చూడాలని మేము బాధ్యతగా ఉంటాం. అయినప్పటికీ ఇటువంటి విషయాల వల్ల మా మేనేజ్మెంట్ కానీ చాలా డిస్టర్బ్ అవుతున్నాం. ఇంత సేవ చేస్తూ కూడా ఇటువంటి సంఘటనలు మమ్మల్ని అనవసరంగా బాధ్యతలు చేయాలని ప్రయత్నం చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, అది పడిన తర్వాత ఆ సీసీ కింద పడింది, ఆయమ్మకి ఏం తెలుసండి, ఆయమ్మ తీసి చూస్తే అది బంగారం అయితే వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టుకుంటారు. కానీ ఆమె ఏమంటుందంటే, బంగారం కాదు సార్, ఇలా ప్రెస్ అయ్యగానే ఇలాగ అయిపోయింది, అది ఏదో మంచిది ఏదో మెటీరియల్ అనుకుని ఆమె చెత్తగుండీలు వేసేసింది. చెత్తగుండీలు వేసి సిస్టర్ కూడా ఇచ్చింది. సిస్టర్ కూడా ఆమె కూడా ఏం కాదని వేసేసింది. అది ఒకటి జరిగింది మా వైపు నుంచి. సీసీ కెమెరాలో క్లియర్గా నిక్షిప్తం అయిందనమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏమైంది, అది యాక్చువల్గా నెక్స్ట్ డే 4-5 days ఈయన రాలేదు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో తహసీల్దార్ నిమ్మక శేఖరం ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. గ్రామంలో గల పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మరియు రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే గ్రామంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారతదేశంలో పుట్టిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును కలిగి ఉండాలని, అలాగే రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు హక్కు అని దుర్వినియోగం చేయకుండా ఉపయోగించాలని సూచించారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజన్స్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు మెమంటోలు ప్రదానం చేశారు. ఈరోజు ప్రజాస్వామ్యము ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కు వినియోగించుకోవడమే ముఖ్య ఉద్దేశం. 18 సంవత్సరాలు నిండినటువంటి యువకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది మన హక్కు. ప్రతి ఓటర్ కూడా తెలియకపోయిన వాళ్ళు విలేజ్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకందరికీ కూడా రెవెన్యూ సిబ్బంది చెప్పి వెంటనే ఓటు నమోదు చేయించాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమందికి తెలియకపోయినట్లయితే మరి ప్రతి గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది ఉంది కాబట్టి, విఆర్ఓస్ ఉన్నారు కాబట్టి, విఆర్ఏలు ఉన్నారు కాబట్టి అందరూ కూడా తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చేర్పించాలి. మరి ఈరోజు ముఖ్యంగా ప్రతి దగ్గరలో కూడా చాలా చక్కగా ఘనంగా ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఏలూరు నగరంలోని కలెక్టరేట్లో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ముగింపు వేడుకలు కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలో ఓటర్లుగా నమోదు చేసిన యానిమేటర్లను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ, జిల్లాలో అధిక సంఖ్యలో మహిళా ఓటర్లు నమోదు ఉన్నారని, జిల్లా యంత్రాంగం క్రింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఓటర్ నమోదు కార్యక్రమం జరిగిందన్నారు. ఓటు ఉన్నది లేనిది తెలుసుకునేందుకు 1950కి కాల్ చేసి తగిన సమాధానం లభిస్తుందని అన్నారు. ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పటికీ ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉన్నది లేనిది తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాదు, అయినప్పటికీ కూడా ఇంత గ్రాండ్గా ఎవ్రీ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేయాలని మీరు అడిగితే, మీ కళ్ళకి తెలియదు మేము ఏం పని చేస్తున్నామని. ఈ ఒక జిల్లా యంత్రాంగం కింద నుంచి పైన వరకు, లాస్ట్ మైల్ విలేజ్ నుంచి పైన వరకు ఎవ్రీ డే ఎంతమంది కొత్తగా వచ్చారు, ఏం మార్పులు వస్తున్నాయి అని డ్రైవ్ పెట్టి కాన్స్టెంట్గా రివ్యూ చేసుకొని మానిటర్ చేసుకుంటేనే 5 yearsకి ఒకసారి వచ్చిన ఎలక్షన్కి మేము రెడీగా అవ్వగలము. కాబట్టి మనము ఓటర్స్ తోటి అవేర్నెస్ ఒకటే కాకుండా మీరు కూడా తెలుసుకోవాలి. ఎవ్రీ విలేజ్లో BLO అని ఒకరు ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్ అని. మీకు ఎవరైనా మీ అమ్మ కానీ నాన్న కానీ మీ ఇంట్లో కానీ ఏమైనా ఓటర్ నమోదు చేసుకోవాలంటే వాళ్ళ అప్పుడు చేస్తే మీకు తెలుస్తుంది. లేదు మండల ఆఫీస్కి వెళ్ళొచ్చు. 1950 అన్న ఒక ఓటర్ హెల్ప్లైన్ నెంబర్ ఉంది. మీకు ఓటు ఉందా లేదా, లాస్ట్ టైం మీకు ఉన్న లొకేషన్ కూడా ఇప్పుడు ఓటు ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. 1950 అన్న
నంబర్కి మీరు ఆఫీస్ టైంలో కాల్ చేస్తే మీకు ఓటు ఉందా, మీ ఓటు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ మార్చుకోవాలంటే ఏం చేయాలన్న ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏం నెంబర్ చెప్పాను నేను? 1950. సో మన జిల్లాలో పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఒకటి ఉంది, 7 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలు ఉన్నాయి, పోలింగ్ స్టేషన్స్ 1744 ఉన్నాయి, మేల్ ఎలక్టర్స్ మేల్ ఓటర్స్ 8,1057 ఉన్నారు, ఫీమేల్ ఎలక్టర్స్ ఎక్కువ ఉన్నారు, 8,40,815 ఫీమేల్ ఎలక్టర్స్ ఉన్నారు, అండ్ థర్డ్ జెండర్ 131. సో మనం ఇప్పుడు దాకా చేసిన డ్రైవ్లో మనకు మొత్తం ఇప్పుడు మన జిల్లాలో ఉన్న ఎలక్టర్స్ 16,42,003 మెంబర్స్ మన జిల్లాలో ఎలక్టర్స్గా ఉన్నారు. ఇందులో 18-19 యంగ్ ఏజ్ కొత్తగా వచ్చిన ఓటర్స్ 27,144 మెంబర్స్ వచ్చి ఉన్నారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ ఇది ఎందుకు విడిగా మార్చేస్తున్నామంటే వారు ఓటు చేయడానికి వచ్చినప్పటికీ వాళ్ళకి ఫెసిలిటీస్ చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళని కూడా విడిగా మన పీడబ్ల్యూడీ ఓటర్స్గా గుర్తింపు చేస్తున్నాము. 19,936 మెంబర్స్ మనకు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎలక్టర్స్గా ఉన్నారు. ప్రతి ఒక్క 1000 మేల్ ఎలక్టర్స్కి 1,049 ఫీమేల్ ఎలక్టర్స్ ఉండి ఫీమేల్ ఎలక్టర్స్ ఎక్కువ నమోదు చేసి ఉన్నారు మన జిల్లాలో. సో ఇందులో 18-19 ఓటర్స్ కొత్తగా వచ్చిన ఓటర్స్ ఇంకా ఎవరెవరు 18 ఇయర్స్ అచీవ్ చేస్తున్నారో రీచ్ అవుతున్నారో ఎవ్రీ ఇయర్. సో మీ అందరూ దయచేసి ఓటర్ని నమోదు చేసుకోండి. నమోదు చేయడానికి ప్రాసెస్ ఎట్లా అని మీకు తెలుసుకోవాలంటే 1950 అనే నెంబర్కి కాల్ చేయండి. మేము ఇప్పుడు ఈ రోజుకి కొంతమంది యంగ్ ఓటర్స్కి మేము ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నాము. ఓట్ ఎట్లా చేయాలి? నేను కూడా ఫస్ట్ టైం నాకు ఓటర్ కార్డు వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఎస్ ఐ విల్ ఆల్సో నాకు 18 ఇయర్స్ కానీ నేను కూడా ఈ జిల్లా కాదు దేశాల్లో ఎవరు నా లీడర్గా ఉండాలి, నేను సెలెక్ట్ చేయగలను, నాకు ఆ పవర్ వచ్చింది అని చెప్పేసి బర్త్డే కంటే ఓటర్స్ డేకి మనకు కార్డు ఇచ్చినప్పటికీ అంత సంతోషంగా ఉంటుంది. సో మీరు కూడా కంగ్రాచులేషన్స్, మీ అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. సో ఇప్పుడు మీకు ఏ లీడర్ కావాలి, మీ దేశానికి ఏ లీడర్? ఏలూరు నగరంలోని ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ ర్యాలీని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకుని ఉండాలని అన్నారు. ఈ అవగాహన ర్యాలీ ఇండోర్ స్టేడియం నుండి బయలుదేరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేస్తాము. బేసిక్లీ మనము ఈ ఎలక్షన్ ప్రాసెస్ గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి, ఎస్పెషల్లీ 18+ న్యూ ఓటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ గురించి అవగాహన ఇవ్వడానికి, వాళ్ళని డెమోక్రటిక్ సెలక్షన్ ప్రాసెస్కి వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలి అని అవగాహన ఇవ్వడానికి ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ January 25th. ఈసారి కూడా మనము ఈ నేషనల్ ఓటర్స్ డే భాగంగా విత్ థీమ్ మై ఇండియా మై ఓట్ థీమ్ ట్యాగ్లైన్తో పాటు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ సైకిల్ ర్యాలీ ద్వారా న్యూ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకువచ్చి అవగాహన కల్పించడం జరుగుతుంది. దీంతోపాటు ఐ రిక్వెస్ట్ ఆల్ ద 18+ ఓటర్స్, మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎపిక్ కార్డ్ తీసుకొని ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరుగుతుందో మీ 100% ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండాలి. కడప జిల్లా బద్వేలు పట్టణంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఎన్నికల అధికారి ఆర్డీఓ చంద్రమోహన్, జడ్జి వైజే పద్మశ్రీ హాజరై స్థానిక జెడ్పీ హైస్కూల్ నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని అన్నారు. యువత, కాలేజీ విద్యార్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వెంకట సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి, బిఎల్ఓ కళ్యాణి, రెవెన్యూ అధికారులు మరియు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ శాఖల అధికారులు, అలాగే ఏఈఆర్, తహసీల్దార్స్, బిఎల్ఓస్, గత 16 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం January 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తున్నాం. ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, మన భారత ఎన్నికల సంఘం 1950 January 25వ తేదీ నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2011 నుంచి ప్రతి సంవత్సరం January 25వ తేదీన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలనేసి భారత ఎన్నికల సంఘం నిర్ణయించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఇది 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ ఓటర్ల దినోత్సవం ఎందుకు చేస్తున్నామంటే, భారత ప్రజాస్వామ్యంలో మీకు తెలుసు ఓటరు ముఖ్యంగా ఎన్నికలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మనము
ఈ ఓటర్స్ ఎన్నికలు పకడ్బందీగా జరుగుతాయో అక్కడ ప్రజాస్వామ్యం డెఫినెట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజాస్వామ్యం పరిడవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఓటర్లు చైతన్యపరిచేదానికోసం అందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా యువత ఈ యొక్క ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్య భవిష్యత్తును ఆలోచించి తగిన విధంగా వాళ్ళు దిశానిర్దేశం చేస్తారని యువతని ప్రోత్సహిస్తూ, అలాగే మన ఓటు హక్కు మన ఒక్క లేకపోతే ఏమవుతుంది అని అనుకుంటున్నాం. దాంతో కంపేర్ చేస్తే మనకి విలేజెస్ గ్రామీణ ప్రజలందరూ కూడా చక్కగా ఓటేస్తున్నారు. మేము కూడా ఎంత ముఖ్యమైన ఎంత పని ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఓటు వేసే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఎక్కడెక్కడి నుంచి వచ్చి జాబ్ చేస్తుంటాం. సో మా సొంత ఊరికి వెళ్ళి ఓటు హక్కును మిస్ చేసింది అయితే ఎప్పుడు లేదని ఖచ్చితంగా. సో మనం డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఉన్నామని, సో మీరంతా ప్రజలకు దగ్గరగా ఉంటారు. ఏంటంటే మీరు వాళ్ళకి ముఖ్యంగా యువత ఎవరైతే 18 years కంప్లీట్ అవుతుందో వాళ్ళకి చేసేసుకోవడం కాదండి. మీరు ఎప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో పిల్లల్ని 18 years ఉన్నప్పుడు వాళ్ళకి ఓటు హక్కు మీకు ఆ అవకాశం మీ అందరికీ ఉంటుంది, మేబీ మాకు ఉండదు. ప్రజలకు ఒక అవగాహన కలిగించడం కోసమే ఇప్పుడు మన ఎన్నికల సంఘం అనేవాళ్ళు ఓటర్స్ డే అనే పార్లమెంటు మరియు రాష్ట్రాల్లో శాసనసభలు అనేటువంటివి ఉంటాయి. మరియు గ్రామ స్థాయిలో కావచ్చు, స్థానికంగా కూడా స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు ఉన్నాయి. 3 రకాలైనటువంటి మొదట్లో 2 రకాల కళ్ళు తెరవనప్పుడే మన దేశంలో ఓటింగ్ జరిగింది. నేను గతంలో కూడా బియ్యంలోకి చెప్పున్నాను. మనది డైనాసిటీస్ అంటే చోళ డైనాసిటీ, చోళ సామ్రాజ్యం ఉన్నప్పుడే ఉత్తరప్రదేశ్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లోనే మనకు కుండవెలి అనే ఒక సిస్టమ్ ద్వారా ఓటింగ్ జరిగింది. అంటే ఇప్పుడు 10th centuryలోనే మనకు ఓటింగ్ జరిగింది. 10వ శతాబ్దంలోనే చోళ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో మనకు కొన్ని ఆధారాలు దొరికాయి. మనకు కుండవెలి సిస్టమ్ ద్వారా మనకు ఓటింగ్ జరిగినట్లు. కాబట్టి సుమారుగా 1000 సంవత్సరాల క్రితమే మన దేశంలో ఒక ఓటింగ్ అనేది వ్యవస్థ స్టార్ట్ అయింది. వివిధ క్రీడాంశాలతో మిళితమైందే కూడో గేమ్ అని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు వివరించారు. ఆదివారం కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కూడో గేమ్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడో గేమ్ను గుర్తించిందని అన్నారు. కర్నూలు జిల్లాలో మొదటిసారిగా పరిచయమైన క్రీడకు జిల్లా స్థాయి ఎంపిక పెట్టడం వెనువెంటనే రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు పూనుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మార్షల్ ఆర్ట్స్లో నుంచి కూడో గేమ్ పరిచయమైందన్నారు. ఇటువంటి దానిని ఫెడరేషన్ క్రమం తప్పకుండా పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. జిల్లా స్థాయి ఎంపిక ముందు జిల్లా కూడో అసోసియేషన్ ప్రతినిధులకు క్రీడాకారులకు సెమినార్ నిర్వహించడం సంతోషమన్నారు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి చేరుకోవాలని ఆయన క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కూడో అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆది కిరణ్ కిషోర్, బాపట్ల కూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలరామకోటిరెడ్డి, జిల్లా శాఖ అధ్యక్షులు ప్రణీత్ కుమార్, కోశాధికారి రాముడు, కార్యదర్శి ఎన్ ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ ఇంద్రకుమార్ కలిసి ఇక్కడ డెవలప్ చేయడానికి పూనుకున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇందాక మనకు స్టేట్ అసోసియేషన్ అఫీషియల్స్ చెప్పారు కూడో అసోసియేషన్ వాళ్ళు, ఇది 5 గేములకు సంబంధించినటువంటి మిళితమైనటువంటి క్రీడ. ఇది ఒక వైవిధ్యమైన క్రీడ. ఇది మార్షల్ ఆర్ట్స్లో ఉద్భవించినటువంటి క్రీడ. ఇది జపానీస్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ అయినటువంటి క్రీడ అన్నారు. అంటే విదేశాల నుంచి ఏవైతే ఇంపోర్ట్ అవుతావో అవి త్వరితగతిన ఒలింపిక్ అసోసియేషన్లో వేస్తే ఒలింపిక్ గేమ్గా రూపాంతరం చేస్తే, అలాగే ఏషియన్ గేమ్స్లో కూడా మీకు త్వరలోనే వచ్చేస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ, మన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీలో దీనికి రికగ్నేషన్ గత సంవత్సరమే ఇచ్చారు. అప్పటి నుంచి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే దశలో ఉన్నారు. 1924లో చేయాలంటే వీళ్ళు 7 సంవత్సరాల నుంచి కృషి ఫలితంగా 24లో మీకు రికగ్నేషన్ వచ్చిందంటే 21 నుంచి ప్రాక్టీస్ చేసి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి నేషనల్స్ చేసినందువల్ల, ఏపీ టీం పార్టిసిపేట్ చేసినందువల్ల వీళ్ళకి గుర్తింపు అనేది వచ్చింది. ఇప్పటి నుంచి మీరు అంటే బాక్సింగ్ అనేది అది కూడా ఒలింపిక్ గేమ్, అంటే బాక్సింగ్లో ఉన్నటువంటి మెలకువలు కూడా ఇందులో నేర్పిస్తారు. అలాగే రెజ్లింగ్కి సంబంధించి, అలాగే టైకోండోకి సంబంధించి, కరాటేకి సంబంధించి
ఇందాక చెప్పినారు జూజూటోని ఇంకొక దాని గురించి, ఇవన్నీ దాని నుంచి మీకు మిళితమై ఒక కూడో అసోసియేషన్గా ఏర్పడింది. ఈ కూడో అసోసియేషన్ వాళ్ళు చెప్పేటువంటి ట్రైనింగ్ కానీ వాళ్ళు చెప్పేటువంటి మెలకలు మీరు నేర్చుకోగలిగితే మీరు ఈ గేమ్లో నేర్చుకుంటే కూడా బాక్సింగ్ పోవచ్చు, ఈ గేమ్లో నేర్చుకుంటే కూడా రెజ్లింగ్ పోవచ్చు, ఈ గేమ్లో నేర్చుకుంటే కరాటే కూడా పోవచ్చు. మళ్ళీ అవన్నీ కాదనుకుంటే కూడా ఈ నేర్చుతోనిగా ఈ కూడో అసోసియేషన్ నుంచి పైకి వచ్చు. అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు మీకు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో ఈ భారతదేశంలో ఎన్నో క్రీడలు ఉన్నాయి, దగ్గర 100 క్రీడలు ఉన్నాయి. కానీ మన భారతదేశం గుర్తించింది 64 క్రీడల్ని గుర్తించింది. 64 కూడా కూడో అసోసియేషన్ కూడా ఉంది అనేటువంటి విషయం చాలా సంతోషం. ఈ హాల్లో ఎంతమందిలో ప్రారంభమైనటువంటి జిల్లా స్థాయి ఎంపిక కార్యక్రమం భవిష్యత్తులో మన కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో చేరిపోతుందని ఆశిస్తున్నా. మరి ప్రణీత్ గారు అలాగే ఇందిరా, ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ట్రెజరర్ కూడా ఉన్నారు, జిల్లాకు సంబంధించిన వాళ్ళు త్వరగా బాగా డెవలప్ చేసి కూడో అసోసియేషన్ కూడా ఒక స్థానానికి తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా రేపు పొద్దున ఎంసెట్ మెడికల్కి కూడా చేరుకోవాలని చెప్పేసి, అలాగే ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ 3% మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ క్రీడలు కూడా ఉద్యోగ అవకాశాలు చేర్చారు. ప్రస్తుతానికి బి కేటగిరీలో ఉంది. అంటే బాక్సింగ్ అంటే చేతులు వాడతారు, కరాటే అంటే కాళ్ళు చేతులు వాడతారు, జూడో అంటే బాక్స్ వేస్తారు. కానీ కుడోలో 5 గేమ్స్ ఉంటాయి, మిక్స్ అయినా 5 గేమ్స్: కరాటే, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జుజుట్సు. విన్నారా? జుజుట్సు గ్రౌండ్ ఫైట్, లాక్స్ వేస్తారు జుజుట్సు. ఈ 5 ఫైట్స్ కలిసిన గేమ్ కుడో. దీనికి హెడ్ క్వార్టర్ జపాన్. ఇండియాకి హెడ్ మెహల్ వోరా గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ ఆలూరి శశిధర్ గారు, నేను వైస్ ప్రెసిడెంట్, వాళ్ళు రామకోటి సార్ ఇన్ఛార్జ్. ఓకే, సో ఈ గేమ్ నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ ఒకసారి కంగ్రాట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గవర్నర్లను కీలు బొమ్మలుగా మార్చారు, కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే ఆగ్రహం. సివిల్ సర్వీస్ క్యాడర్కు ఇకపై 4 జోన్లు. పాక్లో ఘోరం, ఒకే కుటుంబంలోని 9 మంది సజీవ సమాధి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.